ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండేవాడే అసలైనటువంటి నాయకుడు అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. తాజాగా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి కూడా అదే కోవకు చెందినటువంటి నాయకుడు వ్యక్తిగా మనకు కనబడుతోంది. నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తా. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో చాలా బిజీగా ఉంటున్నప్పటికీ కూడా ఆ వీడియో క్లిప్లో మనం చూడొచ్చు. తాజాగా ఆయన బేలూరు మఠానికి వెళ్ళారు. బేలూరులో ఉన్నటువంటి మఠానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామీజీలందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. ముఖ్యమంత్రిగా ఇంత బిజీగా పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా అంటే మనం మూలాల్ని మర్చిపోకూడదు. కొంతమందికి పవర్ వచ్చిన తర్వాత, పవర్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోతూ ఉంటారు. అక్కడే సమస్య అంతా వస్తుంది. కానీ సువేందు అధికారి ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ విజువల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అక్రాస్ ద కంట్రీ. దీంతో పాటు ట్యాగ్ చేస్తూ అతను పరిపాలన ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి, ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా 13 రోజుల రిపోర్ట్ కార్డ్ అని, లేదా 2 వారాల రిపోర్ట్ కార్డ్ అని, ఈ 14 రోజుల్లో ఆయన ఏ పనులు చేశారు అనే దానికి సంబంధించి బెంగాల్ ప్రజలు పరిపాలనని స్వాగతిస్తున్నారు. ఇది కదా గవర్నెన్స్ అంటే, ఇది కదా అడ్మినిస్ట్రేషన్ అంటే అంటూ సోషల్ మీడియాలో చాలా, అంటే అతను చేసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల గురించి 13 డేస్ రిపోర్ట్ కార్డ్, లేదా 2 వారాల రిపోర్ట్ కార్డ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ అన్ని మంచి పనులే చేసినట్టుగా కనపడుతుంది. ఒకటి కౌ స్లాటర్, గోవధ నిషేధానికి సంబంధించి ఉన్నటువంటి చట్టాలని చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. అలాగే రోడ్లపైన ప్రార్థనలు, పర్టికులర్గా నమాజులు చేయకండి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. నిజానికి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ అమలు జరగటం లేని సమస్య అంతా అక్కడే వస్తుంది బెంగాల్లో. ఇప్పుడు సువేందు అధికారిని చూసిన తర్వాత సేమ్ అదే మోడల్ అక్కడ యూపీలో యోగి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అక్కడ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల నుంచి మూతపడినటువంటి హిందూ ఆలయాలను కూడా తెరిపిస్తూ ఉన్నారు, స్కూల్స్ని తెరిపిస్తూ ఉన్నారు. కబ్జాకు గురైనటువంటి, ఆక్రమణకు గురైనటువంటి స్థలాల్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని రెనోవేట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. వీటితో పాటు కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 వారాల పరిపాలనలో జరిగినటువంటి విషయాల గురించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాం. బట్ స్టిల్ ఈ వీడియో బెంగాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా సువేందు రిపోర్ట్ కార్డ్ అంటూ కూడా చక్కలు కొడుతోంది. ఆయన ఏమేమి మొత్తం సిస్టమ్ మారుస్తూ ఉన్నారు, ప్రక్షాళన జరుగుతోంది. దీంట్లో భాగంగానే సిండికేట్ రాజ్ పైన పర్టికులర్గా ఫోకస్ చేశారు. అంటే గూండా రాజ్ అంటారు కదా, గూండా రాజే నడిచేది గడిచిన 15 సంవత్సరాల్లో. ఈ అక్రమ మైనింగ్, ఇసుక కానివ్వండి, బొగ్గు కానివ్వండి, దీనికి చెక్ పెడుతున్నారు. పశువుల్ని అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తున్నారు అని తెలిస్తే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. సిండికేట్ నెట్వర్క్లపైన చాలా కఠినమైనటువంటి చర్యలకు పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గతంలో ఎలా ఉండేదంటే పరిస్థితి, పోలీసులు చేతులు కట్టేసి కేవలం టీఎంసీ నాయకుల దగ్గర ఒక సర్వెంట్స్ లాగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళకు జీ హుజూర్ అనాల్సినటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కనిపించింది. మొత్తం రాజ్యం అంతా కూడా మమతా రాజ్యమే నడిచేది. టీఎంసీ గూండాల అధీనంలోనే ఈ బ్యూరోక్రాట్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ వాళ్ళ దగ్గర తల వంచుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం ఫ్రీ పవర్ ఇచ్చేశారు. అటు ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ, ఇటు ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ. చాలా మంచి నిర్ణయం అది. సిండికేట్ రాజు పైన ఉక్కు పాదం మోపుతున్నారు సువేందు. ఇక అవినీతి కేసులపై కూడా కమిషన్లు వేశారు. కొంతమంది గతంలో సిన్సియర్ ఆఫీసర్లుగా పేరున్నటువంటి దమయంతి సేన్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చి ముఖ్యమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, గతంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసుల మీద విచారణ చేయండి, దాంట్లో త్వరితగతిన నాకు రిజల్ట్ కావాలని చెప్పి అలాంటి సిన్సియర్ ఆఫీసర్లను మళ్ళీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మహిళలపై వైలెన్స్, రిక్రూట్మెంట్ స్కాములు, టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా పెద్ద 25,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ అది కోర్టు అనర్హులుగా ప్రకటించేసింది. సో ఈ వైలెన్స్ జరగకూడదు, మహిళల భద్రత, సెక్యూరిటీ, దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్గా ఫోకస్ పెడుతున్నారు. ఇక 7th పే కమిషన్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో 7వ వేతన సంఘం అమలు, అలాగే వెల్ఫేర్కి సంబంధించి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇది డెఫినెట్గా
వెల్ఫేర్ స్కీమ్ కిందనే చూడాలి. ఎందుకంటే పూర్తిగా బీజేపీ సంక్షేమ పథకాలకు వ్యతిరేకమైనటువంటి ప్రచారం ప్రతిపక్ష పార్టీలు చేస్తే మేము వ్యతిరేకం కాదు, కానీ మితిమీరినటువంటి సంక్షేమ పథకాలు, మితిమీరినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి మేము వ్యతిరేకం. బట్ స్టిల్ మేము దానికి అనుకూలంగాను అని చెప్పే ప్రయత్నమే ఈ యొక్క స్కీమ్గా చెప్పుకోవచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే అన్నపూర్ణ బండారం వంటి పథకాలు కూడా ప్రకటించారు. ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నటువంటిది మతం ఆధారిత పథకాలకు రిలీజన్ బేస్డ్ స్కీమ్స్ అనేవి ఇక నుంచి కూడా, అంటే ఈ నెలతో ముగిసిపోతుంది, జూన్ 1 నుంచి కూడా కొత్త గవర్నెన్స్, కొత్త పరిపాలన మీరు చూడబోతున్నారు, కొత్త బెంగాల్ను మీరు చూడబోతున్నారు అని చెప్పి ప్రామిస్ చేశారు సువేందు అధికారి. మత ఆధారిత పథకాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మసీదుల్లో ఉండేటువంటి ఇమాములకు ఇచ్చేటువంటి అలవెన్సులు, మదర్సాలు ప్రభుత్వ అధీనంతో లేదా ప్రభుత్వ ధనంతో నడిచేటువంటి మదర్సాలను కూడా ప్రక్షాళన చేస్తున్నారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిల్లో కూడా సిలబస్, స్టేట్ సిలబస్ అయితే స్టేట్ సిలబస్, లేకపోతే సెంట్రల్ సిలబస్ అయితే సెంట్రల్ సిలబస్, మోడర్న్ ఎడ్యుకేషన్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రిలీజన్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనకు అవసరం లేదు, మోడర్న్ ఎడ్యుకేషన్ ఈ జనరేషన్కి అవసరం అని చెప్పి ఈ మదర్సాలను ప్రక్షాళన చేస్తున్నారు. అక్రమంగా నిర్మాణాలు ఏమైనా చాలా ఉన్నాయి నిజానికి, వాటన్నిటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ఫారెస్ట్ ల్యాండ్లు కానీ, ప్రభుత్వ భూములు కానీ, వీటన్నిటిని కబ్జాలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది చాలా పెద్ద నిర్ణయం. అది రిలీజన్ బేస్డ్ పథకాలకు ప్రభుత్వ పథకాలు ఇక నుంచి ఉండవు, మెరిట్ బేస్డ్గా ఉంటుంది. ఎకనామిక్ స్టేటస్ బేస్డ్గా ప్రభుత్వ పథకాలు ఉంటాయి తప్పితే రిలీజన్ బేస్డ్ ఉండవు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో హిందువులను కూడా చేర్చారు, హిందువులకు మినహాయింపు ఏం లేదు, పురోహితులకు కూడా ఇచ్చేటువంటి అలవెన్సులు తీసేస్తున్నారు. కావాలంటే నిజంగా వెనకబడినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి వేరే రూపంలో సహాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక అన్నిటికంటే కీలకమైనటువంటిది బంగ్లాదేశ్ సరిహద్దు పైన పర్టికులర్గా ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతోంది. సుమారుగా 2217 కిలోమీటర్ల సరిహద్దు వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి ఉంది. ఇందులో అమిత్ షా గారి చొరవతో దాదాపు 75% ఫెన్సింగ్ పూర్తి అయిపోయింది. రిమైనింగ్ ఫెన్సింగ్ కోసం గత ప్రభుత్వం మొండికేసింది, భూమిని కేటాయించలేదు. వచ్చి రాగానే ఫస్ట్ సంతకం సువేందు అధికారి దానిపైనే పెట్టారు, దానికి డెడ్లైన్ కూడా పెట్టారు. సో ఫెన్సింగ్ విషయంలో నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయము, బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ ఫెన్సింగ్ విషయంలో సరిహద్దు పైన పర్టికులర్గా చాలా ఫోకస్డ్గా టైం బౌండ్ డెడ్లైన్స్ పెట్టి మరి అధికారుల చేత పనిచేస్తూ ఉన్నారు సువేందు. ఇక నెక్స్ట్ పాయింట్, డబుల్ ఇంజిన్, ఫియర్ అవుట్ అండ్ ట్రస్ట్ ఇన్. భయం అనేది ఉండకూడదు ప్రజల్లో, నమ్మకం కావాలి, ప్రభుత్వం పైన నమ్మకం కావాలి. గతంలో ఎలా నడిచిందంటే మేము చెప్పిన మాట వినకపోతే మిమ్మల్ని అంతం చేస్తాం, మీ ఇంటిపై దాడి చేస్తాం, మాకు పార్టీకి ఓటేయకపోతే మీరు ఏం చేస్తామో చూసుకోండి అనేటువంటి గూండా రాజ్యం నడిచేది. సో ఆ భయం అనేది వదిలేసేయండి, ప్రభుత్వంపై నమ్మకం పెట్టండి, మీకు కావాల్సింది మేము చేస్తాం, ఫియర్ అవుట్ అండ్ ట్రస్ట్ ఇన్ అనేటువంటి పాలసీతో సువేందు సర్కార్ నడుస్తోంది. ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల్ని కూడా చాలా వరకు కట్ చేస్తున్నారు. ప్రతిదానికి వెళ్లకుండా ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపుతో ఈ పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించడము, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే మీటింగ్లు అటెండ్ కావడము, అంటే వర్చువల్ మీటింగ్స్ కానివ్వండి, పేపర్లెస్ గవర్నెన్స్పై కూడా పర్టికులర్గా ఫోకస్ చేస్తూ ఉన్నారు. స్వదేశీ ప్రోడక్ట్స్ని ఎక్కువ వినియోగించండి, విదేశీ ఉత్పత్తుల్ని వినియోగాన్ని తగ్గించండి, లేదంటే పూర్తిగా ఆపేయండి అని చెప్పి ఈ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, పరిపాలనా ఖర్చుల్ని తగ్గించేటువంటి పనిలో సువేందు సర్కార్ చాలా బిజీగా ఉంది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చి నార్త్ బెంగాల్ పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు సువేందు అధికారి. ఎందుకంటే ప్రతి నెల కూడా ఇక్కడి నుంచి క్యాబినెట్ సమావేశాలు కూడా అక్కడే జరిపిస్తాం, అక్కడే నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అండ్ ఐఐటి, ఐఐఎం, అలాగే ఎయిమ్స్ లాంటి సంస్థలను కూడా అక్కడ తీసుకురాబోతున్నామని చెప్పి ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, అలాగే నేషనలిస్టిక్ అప్రోచ్, జాతీయవాద భావన, ఇది మా ఎజెండా, మా పాలసీ, మా ప్రభుత్వ విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో పాలసీ ఎలా ఉండేదంటే మైనారిటీ అపీజ్మెంట్, వెల్ఫేర్, ఈ రెండు తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే డెవలప్మెంట్తో పాటు నేషనలిస్టిక్ అప్రోచ్, జాతీయవాద భావన అండ్ డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్, ఈ నాలుగింటిని కలిపి బ్యాలెన్స్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ని చూపిస్తూ ఉన్నారు, పరుగులు పెట్టిస్తున్నారు సువేందు. మరి ఈ 2 వారాల పరిపాలన పైన మీ అభిప్రాయాలు ఏంటి, మీ కామెంట్స్ ఏంటి, తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు. లా అండ్ ఆర్డర్ విషయంలో అగ్రెసివ్గా పోతున్నారు, యాంటీ కరప్షన్ విషయంలో చాలా హై యాక్షన్ తీసుకుంటున్నారు, వెల్ఫేర్ అనౌన్స్మెంట్స్ గురించి మనం చెప్పుకున్నాం, అడ్మినిస్ట్రేటివ్ స్పీడ్ కూడా చాలా వేగంగా పోతోంది. గడిచిన 10 సంవత్సరాల్లో జరిగినటువంటిది 10 రోజుల్లోనే చేసి చూపిస్తూ ఉన్నారు. ఇంకా చాలా వెళ్లాల్సి ఉంది, చాలా చేయాల్సి కూడా ఉంది. సో ఈ ఓవరాల్గా 2 వీక్స్ 2 వారాల అడ్మినిస్ట్రేషన్ పైన
మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.